వికారాబాద్ జిల్లా గండేడు మండలంలో వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. మండలంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ కు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి గుంతలమయం కావడంతో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రోడ్ల దుర్భర పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేకు, జిల్లా మంత్రికి కరవడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పడమే తప్ప పనులు ప్రారంభించడం లేదని ప్రభుత్వానికి తెలియదా అని నిలదీశారు. తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, లేని ఎడల అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంతకుముందు వెంకట్ చెప్పినట్లు ఒక మంత్రి అంటే ఒక రాష్ట్రానికి మంత్రి ఉంటాడు, ఒక జిల్లాకు ఒక కాన్స్టిట్యున్సీకి మంత్రి కాదు. ఆయన మంత్రిగా ఉండి ఆయన కాన్స్టిట్యున్సీ వరకు రోడ్ వేసుకొని ఇంతలో మన రోడ్డుని అధ్వాన స్థితిలో ఇచ్చిపెడితే ఈరోజు దాదాపు పరిగి నుంచి మహబూబ్నగర్ వెళ్ళే బస్సు 3 నెలలు బంద్ అయినాయి. 3 నెలలు బంద్ అయితే కనీసం పట్టించుకునే నాదు లేదు, కనీసం చేసే నాదు లేదు. ఒకరోజు మన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ ధర్నా పెట్టి అక్కడ ఎక్కడైతే బిల్లులు ఉన్నా అక్కడ ఇచ్చేస్తే దాన్ని ఒక నెల తర్వాత మేము మళ్ళీ పెట్టి బిల్లులు చేసిండ్రు. ఇక్కడ మా నంచల గ్రామంలో మొత్తం ఇంత 3 ఫీట్ల లోతులు గుంతలు పడి ఉంటే కనీసం పట్టించుకున్న నాదులు లేకపోతే దాన్ని ఒక జేసీబీ పెట్టి సాల్వ్ చేసుకొని ఈరోజు చేస్తున్నాము. ఈరోజు మన వెంకటరెడ్డిపల్లి తిరుపతిపల్లి గేట్ నుంచి ఇతరులు తీసుకుంటే మన జానపల్లి వరకు, జానపల్లి అవతల సంపల్లి వరకు కూడా మన వాడలో మొత్తం రోడ్ ఎంత అధ్వాన స్థితి కూడా కనీసం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న లోకల్ ఎవరికి పట్టిన పాపన పోని పరిస్థితులు ఈరోజు అయినాయి. ఈరోజు దాదాపుగా మన బాబునాడు తాడూరు వరకు చూపించి ఒక 10-12 మంది యాక్సిడెంట్ జరగడం జరిగింది, యాక్సిడెంట్ అయినాయి. అందులో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అందులో మరి ఆ యొక్క ప్రాణాలు ఒక మీ కుటుంబాలే ఉంటే మీరు ఇలాగనే ప్రవర్తిస్తున్నా, ఇలాగనే చేస్తున్నా, కనీసం ఎందుకు మీకు ప్రజలంటే ఇంత చులకన? ఏం లేదు, 5 సంవత్సరాలు కొన్నాడు ఎలక్షన్ నాడు పోయి 10 రూపాయలు ఇస్తే 3 చేస్తాను మేము గెలుస్తాం, గెలెక్తామని ఒక ధోరణితో మీరు ఈరోజు మనం ఎమ్మెల్యేలు చూస్తున్నాము, మీటింగ్లలో ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు.